ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు. అడ్మిన్ బిల్డింగ్ కార్యాలయం వెలుపల సీఎండీ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉక్కు కార్మికులకు హెచ్ఆర్ఏ నిలిపివేస్తూ ప్లాంట్ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీ ఆఫీసులో ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు ధర్నా నిర్వహిస్తున్నారు. 10:30 నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం నిన్న కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనం సుమారు 12,500 మందికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రధానంగా హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, ఎల్టీఏ వీటన్నింటిని కూడా రద్దు చేస్తూ యాజమాన్యం సర్క్యులర్ ఇచ్చింది. ఈ సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, పాత పద్ధతిని పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున సీఎండీ ఆఫీస్లో ధర్నా చేయడం జరుగుతుంది. దీంట్లో మాట్లాడమని చెప్పి ఆయన సీజీఎం హెచ్ఆర్ గాంధీ గారిని పంపించారు. సుమారు 2 గంటలు జరిగిన చర్చలు విఫలమైనవి. ఇమీడియట్గా దాన్ని వెనక్కి తీసుకుంటే మాత్రమే మిగిలిన పరిస్థితి కొనసాగుతుందని చెప్పడం జరిగింది.